సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇక జిల్లాలో ప్రసిద్ధి చెందిన 70 మంది న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొంది ఉన్నారు. ఇక వీళ్లు మధ్యవర్తిత్వం వహించి ఇరు వర్గాలకు న్యాయం జరిగేలాగా కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. అలాగే క్రిమినల్ కేసులు ఉన్న పేదవారికి ఉచిత న్యాయం సహాయం అందజేస్తామన్నారు. వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అలాగే స్థానిక సబ్ జైళ్లు సందర్శించి ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు సలాది శ్రీనివాసరావు, ఎస్ నాగేశ్వరరావు, కేవీఎస్ జగదీశ్వర్ రెడ్డి, సిహెచ్ భాస్కర్రావు, శ్రీ లక్ష్మీరాంబాబు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మన విశాఖపట్నం జిల్లాలో ఈ సమాధాన సమారోహ కింద గౌరవనీయమైన భారత న్యాయస్థానం వారు, ఉన్నత న్యాయస్థానం వారు సంవత్సరాల కొలది పెండింగ్ ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిల్ని మధ్యవర్తిత్వం ద్వారా, లోక్ అదాలత్ ద్వారా కానీ పరిష్కారం చేయడం కోసం నోటీసులు పంపిస్తున్నారు. అవి కూడా ఈ ప్రీసిట్టింగ్ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేయమని చెప్పారు. వాటిని కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ కేసుల నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం అనేది నడుస్తుంది. ఈ మధ్యవర్తిత్వం మన జిల్లా పరిధిలో 76 మంది న్యాయవాదులు ఈ మధ్యవర్తిత్వం మీద ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వివిధ కేసులను పరిష్కరించడంలో సహాయపడుతున్నారు. చాలా మట్టుకు కేసులు పరిష్కారం అవుతున్నాయి. ఈ మధ్యవర్తిత్వం ద్వారా కూడా, లోక్ అదాలత్ ద్వారా కూడా సత్వరమైన న్యాయం అందుతుంది ప్రజలకి. అలాగే కేసుని ఇరు పార్టీలు కూడా చర్చించి మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళకి కావాల్సిన టర్మ్స్ రాసుకొని పరిష్కరించబడుతుంది. కాబట్టి ఇరు పార్టీలు నెగ్గినట్టుగానే భావించబడుతుంది. అదే రకంగా ఎవరైనా బీదవారు క్రిమినల్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి డిఫెండ్ చేయడం కోసం లీగల్ సర్వీసెస్ ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఏవైనా సలహాలు న్యాయపరమైనవి కావాలనుకునేటప్పుడు 15100కి ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. లేదు మండల సెల్ కమిటీస్కి కానీ, జిల్లాలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కానీ పర్సనల్గా వచ్చినట్టయితే మేము మాకు ప్యానల్లో ఉన్న అడ్వకేట్స్ని ఇచ్చి వారి ద్వారా మీరు తగు సలహా పొందొచ్చు. అలాగే సివిల్ కేసెస్లో కూడా లీగల్ ఎయిడ్ అనేది ప్యానల్ అడ్వకేట్స్ని ఈ కేసులు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రజల తాలూకా సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడడం కూడా ఈ సంస్థ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన